మీ కళ్లద్దాలకు శాశ్వత పరిష్కారం కేవలం 9,999 రూపాయల నుండే లేసిక్ సర్జరీ అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో. హలో, రేటు పంతులమ్మ గారు పొద్దున ఇటు వచ్చేసారు. స్కూల్కి వెళ్ళలేదా? పొద్దున స్కూల్కి వెళ్ళినా సాయంత్రం ఇంటికి రావాల్సిందేగా. ఆ ఇల్లేదో స్థిరం చేసుకున్నాను వచ్చాను. అదేంటి? మన పెళ్లి విషయంలో నాకు మా నాన్నగారు ఘర్షణ జరిగింది. ఇంకెంతో కాలం ఇంట్లో ఉండే అవకాశం లేదు. అయితే నీకు ఇప్పుడు అత్తవారిల్లు కావాలన్నమాట. ఏమయ్యా కృష్ణమూర్తి, సుధా, మగపెళ్లి వారింటికి వెళ్ళటానికి మీ నాన్నగారు ఎలాగూ రారు. ఆ బాధ్యత నేను తీసుకుంటాను. కృష్ణమూర్తి, మీ ఇంటికి వచ్చి మీ అమ్మగారితో మాట్లాడి ముహూర్తం నిలబెట్టిస్తానయ్యా. మీరు మా ఇంటికి రావటం అంత అదృష్టమా? మీరంటే మా అమ్మకు కూడా ఎంతో గౌరవం. నన్ను కన్నబిడ్డలా చూసుకుంటారని, మీరెంతో ధర్మాత్మరాలని ఎప్పుడూ అనుకుంటూ ఉంటుంది. మా ఇంటికి మీరు వస్తే అమ్మ ఎంత సంతోషిస్తుందో. అమ్మ రాజమ్మ, నీ సంగతి తెలుస్తాను. ఇదే మా ఇల్లు, రండి. ఆగిపోయావే? ధైర్యం ఉంటే లోపల కడుగు పెట్టు. మానాభిమానాలు ఉన్నదానివైతే నా మొహంలోకి చూసి మాట్లాడు. అమ్మా, ఎవరికి నువ్వు మాట్లాడేది? ఎవరిని చూసి ఎవరనుకుంటున్నావో, ఎవరిని గురించి మాట్లాడుతున్నావో నీకు అసలు తెలుసా? తెలియంది నీకురా. అది ఎవరు, దాని చరిత్ర ఏమిటో, అది ఎందరి జీవితాలు బలి తీసుకుందో తెలియంది నీకురా. అమ్మా, దేవత లాంటి మనిషిని పట్టుకుని ఏమిటా మాట? దేవత కాదురా, దెయ్యం. కావాలంటే ఎదురుగానే ఉందిగా, నోరెత్తి చెప్పబడు. రజనీదేవి గారు, ఎంతసేపు అలా మౌనంగా నుంచుంటారు? నా కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? వాళ్ళు అలా మాట్లాడటానికి అర్థం ఏంటి? చెప్పండి ప్లీజ్. ఏమని చెప్తుందిరా? అది పతితనని చెప్తుందా, హంతకురాలని చెప్తుందా? ఏమని చెప్తుంది? ఆ దుర్మార్గురాలికి నా ముందు నిలబడి నోరు తెరిచే అర్హత ఉందా అని. ఇంతసేపు నా ముందు నిలబడటమే అది చేసిన ధైర్యం. దగ్గరే రజనీదేవి గారు, మీలాంటి వాళ్ళ దగ్గర నాలాంటి వాడు పనిచేయటం మహాపాపం. అందుకే మీరు ఇచ్చిన ఉద్యోగానికి రాజీనామా ఇస్తున్నాను. అమ్మా, ఇంటికి వచ్చిన అతిథుల్ని నోటికి వచ్చినట్టు మాట్లాడటం సంస్కారం కాదు. అతిథి దాని చెప్పమంటా? మీ ఇంటికి అతిథిగా వచ్చాను, నన్ను లోపలికి ఆహ్వానం. ఎవరో మాట్లాడకండి. ఇది అబద్ధమని మీ నోటితో మీరే చెప్పాలి. చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మేడం, చెప్పండి. పతితనని చెబుతుందా, హంతకురాలని చెప్తుందా? రజనీదేవి గారు, మౌనంగా ఉండడం మనిషికి చెల్లుబాటు కాదు. ఈ ఆవేదన వెనుకున్న ఆకారాన్ని గుర్తించేమని సంజాయిషి చెప్పుకోను. వాళ్ళ నిందల్ని నిజమని నమ్మే అంత మూర్ఖురాల్ని కాదు. కానీ పోయినా మిమ్మల్ని దేవతలా చూసుకునే ఆ కృష్ణమూర్తికైనా చెప్పి అతన్ని ఓదార్చాల్సిన బాధ్యత. ఈ రోజు మొదటిసారిగా మా వాళ్ళని చూశాను. వెనుకటి ద్వేషం వాళ్ళలో ఇంకా కనిపించింది. ఇన్నాళ్ళుగా నా దగ్గర పనిచేసాలేనని తెలిసి అతనికి ఏమని సమాధానం చెప్పాలని నా గుండె బరువెక్కింది. రజనీదేవి గారు, మీరు చెప్పే నిజాన్ని, కల్పించే అసత్యాన్ని దేన్నైనా సరే వినటానికి సిద్ధపడే వచ్చాను. ఏమండి, ఆవిడ మీ మేనత్త? కొత్తగా తెలిసిన బంధుత్వం కోసం అడగటానికి రాలేదు. పాత మమకారాన్ని తెంచుకోలేకొచ్చాను. రజనీదేవి గారు, మా అమ్మ ఆవేశానికి మీ మౌనానికి మధ్య ఉన్న సంబంధం ఏమిటి? తెలియాలా? అవును. తెలుసుకుని ఏం చేస్తావు? అపనిందైతే దాన్ని సృష్టించిన వాడిని తగలబెడతాను. నిజమని రుజువైతే నాకు నేనే దహించుకుపోతాను. వద్దు బాబు, అంత బాట అనుకు. నీకు చెప్తాను. ఒకనాడైన వాడికి చెప్తే అపహాస్యం చేసిన కథను, న్యాయస్థానానికి చెబితే అబద్ధమని కొట్టివేసిన కథను నీకు మళ్ళీ చెప్తాను. నిజమని నమ్మగలిగితే విని తీర్పు చెప్పు. నీ నాన్న, నేను అన్నా చెల్లెళ్ళు. అన్నయ్యకు వదిలికి ఇష్టం లేకపోయినా నేను లాయర్ చంద్రశేఖరం గారిని కులాంతర వివాహం చేసుకున్నాను. మా వివాహాన్ని సమర్థించలేని అన్నయ్యతో తెగతెంపులు చేసుకుని నేను ఇల్లు విడిచి వెళ్లిపోయాను. ఆ బాధ తట్టుకోలేక నీ నాన్న మంచం ఎక్కాడు. నీ మామయ్య అదే సమయంలో ఇంట్లో చేరి మీ నాన్న వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్యతో చేయి గలిపి ఆస్తి కాజేశాడు. కేసు కోర్టుకొచ్చింది. మిస్టర్ జస్టిస్,
ఆ విధంగా రంగనాయకులు గారి ఆస్తిని ఆయన వ్యాపారంలో భాగస్థుడైన భూషయ్య గరుత్మంతరావుతో కలిసి దురాలోచన చేసి కాజేశాడని మనం చేస్తున్నాం. అంతేకాకుండా గరుత్మంతరావు తను కలిసి కుట్ర పన్ని అనారోగ్యంతో మంచం పట్టిన రంగనాయకులు గారి దగ్గర దొంగ సంతకాలు సేకరించాలని కూడా మనం చేస్తున్నాం. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని సాక్ష్యాధారాలతో సహా త్వరలోనే కోర్టు వారికి సమర్పించుకుంటాను. కనుక నమ్మక ద్రోహం చేసిన గరుత్మంతరావుకి, ఆస్తి కాజేసిన భూషయ్యకి కఠిన శిక్ష విధించవలసిందిగా కోరుతున్నాను. ఎక్కడికి వెళ్ళావా? మీరు కేసులో గెలవాలని మొక్కుకుని వచ్చాను. అంటే రేపు నీ కేసు గెలిచిన తర్వాత నేను గెలిచినట్ట, నీ దేవుడు గెలిచినట్ట? నేను నమ్ముకున్నదేది నా దేవుణ్ణి గెలిపించిన. మొత్తానికి లాయర్ భార్య అయినందుకు నువ్వు మెడికల్ తిప్పి మాట్లాడడం నేర్చుకున్నావు. రావయ్య, అమ్మా, దేవుని గుళ్ళో అర్చన చేయించాను, వెళ్ళి తీసుకురా. తమ ఇద్దరికి భోజనం వడ్డించి అరవాలేరా? మీ అమ్మగారు 3 కన్నం వడ్డిస్తే ఏం కరిగిపోదు. వెళ్ళు. ఏమండి, మీరు ఈ కేసులో గెలిచి తీరాలండి. అన్నయ్యకి మన పెళ్లి ఇష్టం లేకపోయినా నా వాటా ఆస్తి అమ్మి ఫిక్స్డ్ డిపాజిట్ వేసి పంపాడు. అలాంటి వ్యక్తిని ఇలాంటి వాళ్ళు నాశనం చేస్తుంటే చూస్తే ఎలా ఊరుకోవడం చెప్పండి. అందుకే కదటోయ్ నేను కావాలని ఈ కేసు టేకప్ చేశాను. చూడు, నిన్ను నా ఇంటికి తీసుకొచ్చేటప్పుడు లక్ష్మీదేవిని పోగొట్టుకున్నట్టుగా మీ అన్నయ్య బాధపడ్డాడు. ఇప్పుడు ఈ కేసు గెలిచి ఆ లక్ష్మీదేవిని ఆ ఇంట్లో అప్పగించి మరీ వస్తాడు. లాయర్ గారు, ఏమిటో వర్మ, వెళ్ళేందుకు తీసుకొచ్చావు? మిమ్మల్ని కలిసి ఏదో లావాదేవీలు చేయించుకుంటానంటే తీసుకొచ్చాను. ఇలా నిలబడి మాట్లాడుకుంటే ఏం బాగుంటుంది సార్? అలా పక్కకెళ్ళి కూర్చుని వివరంగా మాట్లాడుకుందాం రండి. అక్కర్లేదు, చెప్పండి. తామరు అలా కసుగుసమంటే మేమేం చెప్పగలం? నువ్వు ఆగురుడా, నేను మాట్లాడతాగా. ప్లేటర్ గారు, తమరు ఈ కేసు వదులుకోవాలని చెప్పాలని వచ్చామండి. వదులుకోండి. నేను వదులుకుంటే మరొక న్యాయవాది వాదిస్తాడు. పొరపాటు లాయర్ గారు, ఈ దేశంలో చట్టం, న్యాయం, డిగ్రీలు, పెళ్లి కొడుకులు, ఆడవాళ్లు అంతా అమ్ముడు పడిపోయేసరికి కాకపోతే మిమ్మల్ని ఖరీదు చేయడానికి బావామరుదుల బంధుత్వం అడ్డొస్తుంది. అందుకే మిమ్మల్ని కొనలేక ఈ రూట్ లో వచ్చామండి. మీ పిచ్చి పిచ్చి ప్రయత్నాలు మానేసి తిరిగి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం లాయర్ గారు, కానీ ఒక్కటే షరతు. ఇన్నాళ్ల నుంచి మీరు సేకరించిన సాక్ష్యాధారాల తాలూకు ఫైలు మాకు ఇచ్చేయండి. పైగా ఈ కేసు మీరు విరమించుకున్నట్టు ఒక్క ముక్క రాసివ్వండి. వెళ్ళిపోతాం. లేకపోతే బ్రహ్మదేవుడు మీ నుదుటి మీద రాసిన నిండు 100 జీవితాన్ని మేము చేర్పేస్తాం. మా అన్నయ్యకి చేసిన అన్యాయం చాలక ఇక్కడ దౌర్జన్యం చేయడానికి వచ్చారా? మేము దౌర్జన్యం చేయడానికి రాలేదు రాజమ్మ, రాయబారం చేయడానికి వచ్చాం. మేం చెప్పినట్టు నీ మగుని ఒక్క ముక్క రాసిమ్మను, శాంతమూర్తులా వెళ్ళిపోతాం. నా కంఠంలో ప్రాణం ఉండగా రాసివ్వను. అంతే కదా, దాన్ని తీసేస్తాం. బావా, నువ్వు ఉద్రేక పడకుండా ఉంటే నీకు మంచి శుభార్త చెప్తాను బావా. ఏమిటండి? అదేం లేదు, నీ చెల్లెలు వాళ్ళ ఆయన్ని కట్టుబడి చంపేసింది. రాజమ్మ తన భర్తను హత్య చేసిందా? అవును బావా, మన ఇంటి పరువు తీసి ఒక కులం తక్కువ అని పెళ్లి చేసుకుంది. అంతటితో ఆగకుండా మరొకరితో అక్రమ సంబంధం పెట్టుకుంది. ఆ విషయం వాళ్ళ ఆయనకి తెలిసిందని వీడు కంగారు పడింది, కట్టుబడి చంపేసింది. గరుత్మంతరావు, ఎక్కడో అక్కడ తప్పుడు పని చేస్తే గాని, ఎవరి మీద ఒకరి మీద నిందలు వేస్తే గాని నీ జీవితం గడవదు. నువ్వు చెప్పే అబద్ధాలు వినటానికి నేను... అవునండి, నా కళ్ళారా చూశాను. ఒక భార్య భర్తనే హత్య చేయడం చూసిన దౌర్భాగ్యుని నేను ఒక్కడినేమో. దారుణం, మహాదారుణం. హత్య చేసిన అంతకుడు ఎప్పుడు తను చేయలేదనే చెబుతాడు. మీ కేకలు నమ్మి నిజాన్ని నిర్ణయించలేనంత తెలివి తక్కువది కాదు ఈ న్యాయస్థానం. చూడండి మిస్టర్ వర్మ, ఈ రజనీదేవి గారు చంద్రశేఖరం గారిని హత్య చేయడానికి కారణం ఆవిడ కొనసాగిస్తున్న అక్రమ సంబంధమేనంటారా? కాదు బాబు, ఆ విషయం చంద్రశేఖరం గారికి తెలియటం. ఆయన అప్పటికీ సౌమ్యంగా ఈ విషయం నిజమేనా, ఇలా ఎందుకు చేశావు అన్నాడో లేదో హఠాత్తుగా చంపేసింది. నేను చాటుగా చూసి బతికి బయటపడ్డాను గాని, లేకపోతే ఈ సాక్ష్యం చెప్పడానికి కూడా ఇవాళ నేను మిగిలి ఉండేవాడిని కాదు. నేను ఆయన్ని చంపానన్నమాట వినటానికి భయంకరంగా ఉంది. వాదాలన్నీ పరిశీలించిన పిదప పై సాక్ష్యాధారాలను బట్టి రాజమ్మ హంతకురాలని నిర్వివాదంగా నిరూపించబడింది. దిస్ ఇస్ ఎ కోల్డ్ బ్లడెడ్ మర్డర్. కనుక ఈమెకు 10 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. చూడు రాజమ్మ, ఆదర్శవంతమైన మొగుళ్లను కట్టుకున్న ఆడవాళ్ల జీవితాలు అడవి పాలు, రాళ్ల పాలు, జైళ్ల పాలు. తప్పదు. తప్పదని తెలుసుకునే వెళ్తుందండి పాపం. భూషయ్య, నువ్వు చంపింది నా భర్తని కాదు, కోర్టులోని న్యాయాన్ని కాదు, నాలోని ఆడి మనసుని. దెబ్బతిన్న పులిని చేసి పంపుతున్నావు, తిరిగొచ్చి నీ గుండెలు చీల్చి నీ రక్తాన్ని తాగుతాను. చూడు బావా, ఆ రోజు రాజమ్మ కొలటని చెప్తే నా మీద విరుచుకుపడ్డావు.
నువ్వు నమ్మకపోయినా న్యాయస్థానం నీ చెల్లెలు మొగుడు చంపిందని నమ్మింది, శిక్ష వేసింది. ఎంతకన్నా ఏం కావాలయ్యా మన కుటుంబానికి పరువు తక్కువ. రాజమ్మ, బ్రతికుండగానే నాకు నరకం చూపిస్తావు అనుకోలేదు. నా వంశ గౌరవాన్ని మంట కలిపావు, నా పరువు ప్రతిష్టల్ని నాశనం చేశావు. నువ్వు నువ్వు అంతకిరి. ఉద్రేకపడకండి. ఉద్రేకం కాదు రాజమ్మ. జైలు నుంచి వచ్చాక భూషయ్య గారిని ఏదో చేస్తారని శపథం చేసేవాడు కదా, అందుకే నీ శవాన్ని ఆయన కానుగ్గా ఇస్తానని. వీరే ఆ నాగభూషణుడు, మనల్ని నాశనం చేసిన రాక్షసుడు. శిక్ష అనుభవించి బయటకు వచ్చినప్పటి నుంచి వీని సాధించడం కోసం, పగ తీర్చుకోవడం కోసం రగిలిపోతున్న నాకు నువ్వు సాధనంగా దొరికావు. అనుకున్నది సాధించే ప్రయత్నంలో నువ్వు వజ్రాయుధంలా కనిపించావు. నా పగ నీ ద్వారా సాధించదలుచుకున్నాను. దేవుడు తెలివైన వాడు. మనకు తెలియకుండానే వాడు అన్యాయంలో రగిన మనల్ని ఒక్కచోటు చేర్చాడు. వాడు మన ఇద్దరి శత్రువు. నాగభూషణం, ఎందుకు వచ్చావు? 2 తరాలుగా నువ్వు అనుభవిస్తున్న నా ఆస్తిని తిరిగి స్వాధీనం చేసుకోవడానికి, నా మేనత్త రజనీదేవికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి. నువ్వు రంగనాయకుడు కొడుకువా? పెద్ద కొడుకుని. తండ్రి ఎందుకు చనిపోయాడో తెలియకుండా అమాయకంగా తలకొరవి పెట్టిన వాణ్ణి. ఇప్పుడు నీ తల ఒరిగిపోయేలా చేయడానికి వచ్చాను. చాలా శ్రమపడి వచ్చావు, కానీ అదంత సులభం అనుకుంటున్నావా? ఏ నువ్వు కనుకుంటున్నావా? ఇప్పుడే నిన్ను, నీ భవంతిని తునాతునుకలు చేసి భూస్థాపితం చేయగలను. కానీ నీ శరీరంలో అన్ని పార్ట్లతోనూ నాకు పనింది గనక ఏ పార్ట్కి ఆ పార్ట్ మిగిల్చి వెళ్తాను. కానీ నేను తలుచుకుంటే నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళలేవు అని తెలుసుకోలేకపోతున్నావు. అన్నీ తెలుసుకుని, నువ్వేమిటో తెలుసుకుని, నిన్నేం చేయాలో తెలుసుకునే వచ్చాను భూషణం. చాలా ఆలస్యంగా తెలుసుకున్నావు. నువ్వు తెలుసుకునేసరికి నేను చాలా ఎత్తుకెదిగిపోయాను. ఎత్తునున్న వాడేరా నేల కూలిపోయేది. మొరిగే కుక్క కరవదు. నీ కాళ్ళు తీసేయాలనే ఉంది, రావాలి. నీ చేతులు నరికేయాలని ఉంది, కానీ అవి నా తల్లికి చేసిన ద్రోహానికి ఆమె కాళ్ళు పట్టి క్షమాపణ చెప్పాలి. నీ నాలుక ముక్కలు ముక్కలుగా కోసేయాలనుంది, కానీ అది నా కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని కోర్టులో ఒప్పుకోవాలి. అందుకే తాత్కాలికంగా వీటన్నిటినీ వదిలేసి పెడుతున్నాను. నా మాట విని కాళ్ళ మీద నిలబడతావో, నెత్తి మీద తెచ్చుకుంటావో నీ ఇష్టం. బాబు ఆయన చివరిలో ఏం చెప్పాడంటే, నాకు అర్థమైంది వాడు ఏం చెప్పాడో. నువ్వు నోరెత్తుకు వెళ్ళు. అమ్మా, ఏ చేసిన తప్పు ఒప్పుకోవటానికి వచ్చావా? లేదురా, తప్పు మీదే నేను చెప్పడానికి వచ్చాను. అత్తయ్యని అనవసరంగా నట్టింట్లో నిలబెట్టి నింద వేశారు. నీకేం తెలుసని నింద మోపారు. ఏ సాక్ష్యాధారాలు చూశామని దోషిగా నిలబెట్టారు. మీరు ఉన్నదే న్యాయం అయితే, ప్రతివాడు చెప్పింది నిజమైతే, రామాయణంలో సీత కూడా పద్ధతిగా నిలబడి ఉండేది. నువ్వు దాని విషపు కూడు తింటున్నావని దాన్ని సమర్థిస్తున్నావా? ఇంటా వంట గారిని కృంగదీసింది. అది చేసిన ఘాతకం నా సౌభాగ్యాన్ని నాశనం చేసింది. నా బిడ్డల బ్రతుకు వీధుల పాలు చేసింది. ఘాతకి
అసలు ద్రోహం చేసిన వాళ్ళు హాయిగానే బ్రతుకుతున్నారు. తప్పుడు సాక్ష్యాలకు చేయని నేరాలకు బలైపోయింది అత్తయ్య. శత్రువునైనా ప్రేమించడం మన సాంప్రదాయం. అలాంటి కుటుంబంలో పుట్టి నాకు తల్లి వేయండి, సాటి ఆడదాని గురించి ఇంత నీచంగా ఎలా మాట్లాడుతున్నావమ్మా? ఆవిడ గురించే కాదు, నీ గురించి కూడా మాట్లాడాలి. నువ్వు తిన్న చాలక ఆ ఎంగిల్ కుర్త మమ్మల్ని ఎందుకు? వాడెందుకు నా నోరు మియ్యాలి? ఆ నీచురాలి అండ చేరి దానితో చేతులు కలిపిన నేరానికి సిగ్గుతో నువ్వు నా నోరు మియ్యాలి. లేదమ్మా, మీరు ఊహించిందంతా నిజం కాదు. అత్తయ్య జరిగిందంతా చెప్పింది. అదేం చెప్పిందో నువ్వే విన్నావు. అదంతా నాకు అనవసరం. సిగ్గున్న వాడివైతే, పౌరుషం ఉన్నవాడివైతే ఈ జన్మలో నీ మొక్క నాకు చూపించుకో. అమ్మా అమ్మా ఎవరా నీకు అమ్మా? ముందు నువ్వు ఇంట్లోంచి వెళ్ళు. వెళ్ళవు వెళ్ళరా? నువ్వు వెళ్ళకపోతే ఇంటిన పాటికి ఇంత విషయం ఇచ్చి వాళ్ళని తప్పి నేను చేస్తాను. వెళ్తానమ్మా, వెళ్తాను. ఏ దిక్కు లేకుండా వీధిలో తిరుగుతున్న నన్ను చేరదీసి తన కుటుంబానికి ఇంత అన్నం పెట్టిన అత్తయ్యను నింద మోపి వెళ్ళగొట్టావు. ఇంతకాలం ఈ కుటుంబాన్ని మోసిన భుజం మీదే మీరు వేసిన ఆ నింద కూడా వేసుకుని వెళ్ళిపోతాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమని నువ్వు ఆలోచన లేకుండా ఆవేశంతో ఇచ్చిన తీర్పే అయినా కన్న తల్లి మాట మీద ఉన్న గౌరవంతో వెళ్ళిపోతున్నాను. నన్ను ఇంట్లోంచి వెళ్ళిపోమన్నావు, కానీ అంతకు ముందే నేను వాళ్ళతో సహా పీకేసేనే. జీవితం మనకు తెలియకుండా మారిపోతుందని, మమతలు ఆ సుడిగంధాల్లో ఉనిపోతాయని నేను ఊహించలేదు. నీ కుటుంబం ముక్కలైపోయేందుకు నా తండ్రి కారణమైనందుకు, ఆ తండ్రికి నేను కూతురైనందుకు సిగ్గుపడుతున్నాను. నువ్వేం చేశావు సుధా సిగ్గుపడటానికి? ఈ పరిస్థితులు చక్కబడాలంటే అత్తయ్య నిర్దోషి అని కోర్టులో మనం రుజువు చేయాలి. దానికి నీ సాయం కావాలి. చెప్పండి, ఏం చేయమని చేస్తాను. అత్తయ్య కేసు కోర్టులో రీఓపెన్ చేస్తున్నట్లు మీ నాన్నకు తెలిసేలా చేయి. ఆ ఉక్రోషంలో, ఆ భయంలో ఆయన బయటపడితే కేసుకు కావాల్సిన ఆధారాలు దొరకవచ్చు. అలాగే. గురునాథం, అమ్మా, మా నానేంటి 2 రోజులుగా గది వదిలిపెట్టి బయటికి రావట్లేదు? నడ్డి విరిగిన పావేం చేస్తుందమ్మా? పుట్టలోనే పడుంటారు మరి. అదేమిటి, ఏం జరిగింది? ఏం చెప్పమంటారులే అమ్మా, ఓ శ్రీకృష్ణ పరమాత్ముడు వచ్చి విశ్వరూపం చూపించి వెళ్ళండి. ఓహో, ఆ సరే గాని రజనీదేవి అనే పేరు ఎప్పుడైనా విన్నావా? ఆవిడకు మీకు సంబంధం ఏమిటమ్మా? ఆవిడ నిర్వహణ నడుస్తున్న కాన్వెంట్ లో నేను పనిచేస్తున్నాను. ఆవిడ మీద అనవసరంగా హత్యా నేరం మోపి ఒక కిరాతకుడు ఆవిడ జైలు పాలు చేశాడు. ఆ కేసు సంబంధించిన కొత్త ఆధారాలు ఇప్పుడు దొరికాయి. తన భర్తని హత్య చేసిన హంతకుని ఉరికంబం ఎక్కించడానికి ఆవిడ కేసుని తిరగదోడుతున్నది. అయితే ఈ కేసు ఆవిడే గెలుస్తుందంటారు? తప్పకుండా ఆవిడే గెలుస్తుంది, గెలిచి తీరుతుంది. ఆవిడతో పాటు నేను ప్రయత్నిస్తాను. వీల్లేదు, నువ్వు దాని దగ్గరికి వెళ్ళడానికి వీల్లేదు. ఎందుకని? నేను నీ తండ్రిని, నిన్ను శాసించే హక్కు నాకుంది. ఏ సబ్ మేరే పాస్ नहीं चलता, तुम कौन हो मुझे बोलने वाले? ఏమిటి భాష మార్చేసింది? ఆంగ్ల భాష అయితే నేను అతి చక్కగా తర్జుమా చేస్తున్నాను కదండి, అందుకని నాకు రాదనుకుని అఫిషియల్ లాంగ్వేజ్ లో తిట్టారండి. దాని తర్జుమా ఏమిటో చెప్పు. నువ్వు వేభవమోకం వేసుకుని ఇంట్లో కూర్చో, నేను చేసేది నేను చేస్తాను అని ఆవిడ. అమ్మాయి అందా నీకు భాష రాక? అయ్యా, కేంద్ర భాష నుంచి రాష్ట్ర భాషకు వచ్చేసరికి ఆ మాత్రం డిఫరెన్స్ ఉంటుందండి. డిఫరెన్స్ వస్తే పర్లేదు, తేడా వస్తే మాత్రం ఒప్పుకోను. ఏ ఇంట్లో ఏం లేవు, ఇంటి ఖర్చులకి డబ్బులు ఏమన్నా ఉంటే ఇవ్వరా? డబ్బు 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 ఎక్కడి నుంచి తెచ్చేదే డబ్బు? అది కాదన్నయ్య, అవసరం వచ్చి అడిగాను అంతే. చూడు, నువ్వు గట్టిగా అరిచినంత మాత్రాన్ని ఇంట్లో ఆకలి భయపడి పారిపోదయ్యా. ఉద్యోగం పురుష లక్షణం ఉన్నారు, పోయిన ఉద్యోగం మర్చిపో. నేను స్టేట్ చమల్లాల్ చందులాలతో మాట్లాడాను. నువ్వు కాసేపు నీ కోపాన్ని మర్చిపో. జరిగినట్టు చూసి చూడనట్టు 4 నెలలకి రాసే జీతం 1000 రూపాయలు. ఇంటి కొడుకు గారు ఏం చెప్పడం లేదు, నా పిల్లనిచ్చే మామగారే చెప్తున్నా. నువ్వు ఇచ్చే ఉద్యోగం అక్కర్లేదు, నీ కూతురు అక్కర్లేదు. నువ్వు ఎక్కువగా మాట్లాడితే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఈ అవిటి గోడకి గెంతే కంటే ఓ మంచి గట్టి గోడకి గెంతే పుణ్యం పురుషార్థం. కథ మారుస్తే పోలే. ఓ బావా, పో బావా, నీకు వద్దు బావా, పో బావా, పో అంటుంటే పో బావా. ఏమిటా ఇది? పట్టపైన ఎవరి గురించి కలగంటున్నావు? అబ్బా, కమ్మని కళ పాడు చేసావు నాన్న. ఎవరే నీ కళ్ళకి వచ్చింది? నువ్వే చెప్పావుగా చిన్న బావ గురించి కలగనమని. కష్టపడి కల్లో తెచ్చుకునేసరికి నువ్వే పాడు చేసావు. ఆ గాడిదని కల్లోకి ఎందుకు రాయించేవే? వాడికి ఉద్యోగం లేదు, స్తోమత లేదు, నెత్తి మీద దమ్మిడి పెడితే చెల్లె విలువ లేదు. తప్పమ్మా. అన్న నీ ఇష్టమేనేంటి? నా తల్లి కదూ. ఎవరినో ఒకరిని కలగనకపోతే నాకు అసలు నిద్ర పట్టదు. ఎవరిని కలగనమంటావో చెప్పు. నీ కళ్ళకి ఎవరు రావాలో నేను వెతుక్కు చెప్తానే.
నువ్వు వెతుక్కున్నట్టు చెప్పు. ఈ లోపల టైలర్ అప్పారాన్ని కలగనేస్తాడు. పోనీ చంద్రాన్ని కలగనైనా చిలిపిగా నవ్వుతాడు. చంపేస్తాను. చూడు, నువ్వు పడుకున్న కలగనకు, కలగన్నా కలవరించకు, కలవరించే చేతులు ఒప్పుకో, ఇక్కడి నుంచి కలగకు, అంతే. ఓన్లే నిలబడే కలగనేస్తాను.